ఒక పాట ఎలా పాడాలంటే, మనం వేగంగా గాల్లోకి ఒక రాయిని విసిరితే ఏమవుతుంది? మన చేతిని దాటి పైకెళ్ళిపోతుంది గదా! అక్కడ మన చెయ్యి ఉండదు. మన ఆధీనంలో ఉండదది. పైకి పోతుంది గదా! అంటే అక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. మన ఆధీనం ఉండదు. ఇలాగే ఒక పాట పాడుతున్నప్పుడు మనం పాడడం వేరు. మనల్ని దాటి శబ్దం బయటికి వెళ్ళడం వేరు. మనల్ని దాటి వెళ్ళిన శబ్దం అందులో మనం ఉండం. కాబట్టి అది మాధుర్యంగా ఉంటుందనమాట. అలా ఉండాలి పాట పాడుతున్నప్పుడనమాట. ఉదాహరణకి అంతరిక్షంలో తూర్పు ఉంటుందా? పడమర ఉంటుందా? ఉండదు. ఉత్తర, దక్షిణ ఏవి ఉండవు గదా! అంతరిక్షంలో ఉండవు. భూమి మీదనైతే సూర్యోదయాన్ని బట్టి ఇది తూర్పు, ఇది పడమర, అది ఉత్తర, దక్షిణ అనుకుంటాం. కానీ అంతరిక్షంలో సూర్యుడు ఉండడు. భూమి ఉండదు. కాబట్టి అక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏమి ఉండవు గదా! అలా అన్నట్టు. మీరు పాడుతున్న పాట మీరు ఉండద్దనమాట. మీరు లేకపోతే కేవలం పాట మాత్రం ఉంటుంది. పాట అంటే శబ్దము ఉంటుంది. ఆ శబ్దము మాధుర్యం అద్భుతంగా ఉంటుందనమాట. ఇలాగే కెమెరా ముందు మీరు మాట్లాడినప్పుడు కూడా ఏదైనా కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు ట్రాన్స్‌లోకెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ మాట మాత్రమే ఉండాలి. మీరుండొద్దు. ఆ మాట, ఆ శబ్దమే ఉండాలి పాటలాగా. ఉంటది మాధుర్యంగా ఉంటుంది వినడానికి కంటెంట్. సినిమాల్లో నటన గూడా ఇట్లా జేస్తారు. సన్నివేశాలు. నేను మాత్రం కంటెంట్ గురించే జెప్తున్నాను.